ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మిరపకాయలతో ఒక రెసిపీ చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. మన ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు కూడా ఇలాంటి ఒక రెసిపీ ట్రై చేయొచ్చు. మనం ఇది రైస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఆర్ చపాతీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మనం ట్రావెలింగ్ ఎక్కడికైనా వెళ్తున్నాము అనుకుంటే సింపుల్గా ఏదైనా చపాతీకి కానీ రైస్కి కానీ ఏదైనా క్యారీ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇదైతే చాలా ఏన్షియంట్ రెసిపీ అనమాట. నాకు మా అమ్మమ్మ షేర్ చేసింది అండ్ ఇది మోస్ట్లీ ఆఫ్టర్ సంక్రాంతియే ప్రిపేర్ చేసుకుంటారు చాలా వరకు. ఎందుకనేది వీడియో స్టార్ట్ అయ్యాక మీకే అర్థమైపోతుంది. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా గ్రీన్ చిల్లీని చాప్ చేసుకోవాలి. దీనికోసం కొంచెం లావుగా ఉన్న మిరపకాయలని యూస్ చేయాలి. దాని తర్వాత 2 నువ్వుల లడ్డూలను తీసుకున్నాను. నువ్వుల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ ఫైనల్గా ఉప్పు. ఈ నువ్వుల లడ్డూలని మనం పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకొని గ్రీన్ చిల్లీ కుక్ అయ్యే వరకు సాటే చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి కుక్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి అండ్ ఫైనల్గా మళ్ళీ సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ సాల్ట్ కూడా తక్కువే పడుతుంది ఇందులో. గ్రీన్ చిల్లీ కొంచెం దాని పొట్టు మీద బబుల్స్ లాగా వచ్చినప్పుడు ఇవి కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులో నువ్వుల లడ్డుది ఆల్రెడీ పౌడర్ చేసుకున్నాం కదా అది అండ్ నువ్వుల పొడి కూడా వేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి. నువ్వుల లడ్డుల క్వాంటిటీ ఎంత ఉంటే ఆ పౌడర్ది దానికి డబుల్ నువ్వుల పౌడర్ వేసుకోవాలి. అంటే 1:2 మెజర్మెంట్. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు మనం దీన్ని సాటే చేసుకుంటూ ఉండాలి. ఈ టైంలోనే కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. వేడి అన్నంలో ఆర్ చపాతీలో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం పేస్ట్ లాగా ఆర్ కొంచెం చట్నీ లాగా రావాలి అనుకుంటే దీనిలో మీరు ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఆర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్, జస్ట్ 6 ఇంగ్రీడియంట్స్తోనే మీరు ఈ రెసిపీని కంప్లీట్ చేసేసుకోవచ్చు. నేను ఇది చేసినప్పుడు ఇది కొంచెం పొడిగా వచ్చింది కదా. ఒకవేళ మీకు అది కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఆర్ కొంచెం చట్నీ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే అందులో మీరు ఆయిల్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది. నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి ఇది కొంచెం పొడిగా వచ్చింది. ఒకవేళ మీకు ఇంకొంచెం చట్నీ కన్సిస్టెన్సీ, కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీలో రావాలి అనుకుంటే దాన్ని మీరు కొంచెం వాటర్ వేసి కుక్ చేయాలి. ఇప్పుడు ఇంత పొడిగా కాకుండా కొంచెం చట్నీ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నువ్వులు బెల్లం అది యాడ్ చేసాం కదా, నువ్వుల లడ్డు. సో తీయగా ఉంటుందని అనుకోకండి, చాలా తీయగా అస్సలు ఉండదు. కొంచెం కమ్మగా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు డ్రిల్ అయితే గుర్తుంది కదా, ఎస్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఫ్రీయే, అది మర్చిపోకండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.